హలో గాయస్, వెల్కమ్ టు లెట్స్ బిగిన్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 5కి వెల్కమ్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, హోమ్ టూర్ అయితే ప్లాన్ చేసామన్నమాట. మన మైన్క్రాఫ్ట్లోని రియల్ లైఫ్లో కాదు, రియల్ లైఫ్లో కూడా వస్తుంది, ఏదో చూద్దాం. సో మన మైన్క్రాఫ్ట్లో అయితే నేనైతే హోమ్ చూసారు కదా, ఇంత అయితే చేశాను. ఎవరైతే మనం మైన్క్రాఫ్ట్లో అయితే హోమ్ టూర్ అయితే చేద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ అయితే మనం షేడర్స్ అయితే ఆన్ చేద్దాం. షేడర్స్ లేవు. ఓకే, ఫస్ట్ షేడర్స్ ఆన్ చేసి ఇది కలుస్తాను అండి. వెల్కమ్ బ్యాక్ గైస్ మీ అందరికైతే. సో షేడర్స్ ఇలా ఆన్ చేసిన వర్షం అయితే పడుతుంది. ఇలా పడుతుందని అయితే నేను ఊహించలేదు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయే కన్నా ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియోలో ఉందో లైక్ చేయండి నచ్చితే. అలాగే ఈ వీడియోలో అనిపించింది మీకు కామెంట్లు అయితే తెలియజేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా లెట్స్ గో. ఓకే, హోమ్ టూర్ చూపించే కన్నా ముందు ఫస్ట్ అయితే మనం ఫార్మింగ్లోకి అయితే వెళ్దాం. మన పంట దగ్గరికి అయితే వెళ్దాం. మన పంట చూస్తే ఓన్లీ 3 పంప్కిన్లు అయితే వచ్చాయి, ఇంకా రాలే. అవి పంప్కిన్స్ అయితే అప్పుడే తీయొద్దు, వీటైతే తీసేద్దాం. షట్ షవల్ లేదబ్బా, పర్లేదు. తీసుకుంటే మన ఇల్లు ఎక్కడ నుంచి బాగుంది కదా, ఉంటుంది. మామ ప్లాన్ చేయాలి. ఇల్లు కట్టడం చాలా కష్టపడదు. సో నాకు అర్థం చేసిన మీరు లైన్ కట్టడం రానుకున్నా. ఇప్పుడైతే వాళ్ళు కట్ చేస్తాము. మనమైతే ఫ్యామిలీ చేసేటప్పుడు చూసాక వీడియో ఎక్కువ వచ్చింది. ఒక ట్రైన్ ఉండే వెళ్ళిపోయాడు, ఆ సైడ్ అయితే వెళ్ళిపోయాడు. అది ఫీల్ చేస్తాను. చేస్తాను అయితే నాకైతే ఇచ్చాడు. ఏంటది రూపాయి ఇచ్చాడు నాకు, చూపిస్తాను కూడా. ఓకే, ఇంకా సీట్స్ అయితే మిగిలాయి. నైస్ థింగ్. ఇప్పుడైతే ఇవైతే సీట్స్ అయితే పెట్టేద్దాం. మన ఏంటిది వీటిని అయితే మనమైతే పట్టుకొని అయితే వెళ్ళిపోదాం. మై గాడ్, బయటకు వెళ్తే నాకు అర్థం అయిపోతాం, అందుకే వెళ్ళి పడుకుందాం. నైస్. ఇప్పుడైతే బయటకు అయితే వెళ్దాం. వెళ్ళకన్నా ముందు అక్కడ క్రేపర్ కూడా అయితే ఉన్నాడు, నన్ను చంపేస్తాడని అయితే కోరుకుంటున్నాను. అంటే అలా కోరుకోవట్లే, ఆ విధంగా కోరుకోవట్లే, అంటే నన్ను ఏం చేయకూడదు అని అయితే అనుకుంటున్నా. అరే నువ్వు వాటర్లోని బ్లాస్ట్ అవ్వరా, అది నైస్. అది అలా బ్లాస్ట్ అయితే చాలా పద్ధతి. వాట్ వీళ్ళు ఎవరు వస్తారు? అరే నేను ఏదో చేద్దామని టైంకి వీళ్ళందరూ వచ్చేస్తారు. అబ్బా ఎవరో వస్తారు, వాళ్ళ కాళ్ళ కొట్టుకుంటున్నారులేండి, కొట్టించుకోండి. అరే ఎందుకుగా వీళ్ళు, నా లక్ స్టార్ట్ అయిపోతుంది. నా లక్ అయితే స్టార్ట్ అయిపోతుంది. హోమ్ టూర్ నేను ఇంకేదో ప్లాన్ చేసుకుంటే వీళ్ళెవరో వస్తారు. వీళ్ళెవరో అయితే వస్తారు. ఇప్పుడు నేను ఏడ్ చేయాలి. ఓకే, వాళ్ళు వెళ్ళిపోయారా? ఓకే వెళ్ళిపోయారు అన్నారు. హే గుర్రాలు బాగున్నాయి. హే గుర్రం మన టేమ్ అయిపోయి. నో టేమ్ అయితే అవ్వలే మనకి, దిగరా. ఓకే వీళ్ళు ఎవరో అయితే వస్తారు మన వాళ్ళలోకి, అలా అయితే కిల్ చేసేద్దాం. ఎవర్రా మీరు నా ఇల్లు అలా చూస్తున్నారు, కొట్టేస్తా. సో ఆవునైతే తెచ్చాను గాయస్, ఇదే చెప్పాను కదా, లీడ్ అయితే దొరికింది. ఆవు దా. ఎప్పుడైతే మన హోమ్లోకి అయితే ఆవునైతే తెస్తాం మన ఆచారం ప్రకారం. దా డోర్ అయితే వేసే,
మళ్ళీ అయితే అలా అయితే వచ్చేస్తారు. అలా వస్తే మళ్ళీ పెద్ద పెంట అయితే అయిపోద్ది. చూసుకున్నట్టయితే గాయస్ ఇక్కడైతే ఫర్నెన్స్ అయితే పెట్టాను. చూసుకున్నట్టయితే ఇక్కడ ఫెన్సులు అయితే ఉండేవి. ఫెన్సులు తీసి గ్లాస్ అయితే పెట్టేసాను మొత్తం. అయ్యో ఇక్కడ తీయలేదా, తీసేద్దాం, పెట్టేద్దాం. చూసారు కదా ఇదంతా గ్లాస్ అయితే పెట్టాను. బెడ్ యాక్చువల్గా అయితే ఎక్కడైతే ఉండేది, బయటకు అయితే తెస్తాను నేనైతే. సో చూసుకున్నట్టయితే గ్లాస్ పెట్టాను. ఇక్కడైతే చెస్ట్లో అయితే పెట్టాను. ఈ చెస్ట్ టైమ్స్ మన ఫుడ్ ఐటమ్స్ కోసం ఇక్కడైతే వీటిని అయితే పెట్టేద్దాం. చూసుకున్నారు కదా ఇదైతే బ్లాక్స్కి, అంటే మన ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా, వుడ్, స్టోన్, గ్రాస్, వాటి కోసం అయితే ఇదేమొచ్చి ఐటమ్స్ కోసం ఫెన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇందులోని మనకు కావాల్సిన ఐటమ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే షవల్ ఇవన్నీ టూల్స్ అనమాట. టూల్స్ ఆర్ వెపన్స్ అని అయితే చెప్పచ్చు. ఇదైతే ఇందులో అయితే మన సామది ఏరియా అయితే పెట్టుకోవచ్చు, సామాన్లన్నీ పెట్టుకోవచ్చు, అంటే మైనింగ్ చేసినవన్నీ. సో ఇది అయితే ప్రత్యేకించి ఏం చెప్పవసరం మీకు తెలిసే ఉంటుంది. ఫుడ్ కోసం అయితే పెట్టండి. ఇది వెయిట్ ఇక్కడైతే పెడదాం. ఇది నైస్. చూసుకున్నట్టయితే ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్. అందులో నువ్వు ఇక్కడ తిరుగు, నువ్వు పైకి రాలేవు ఎందుకంటే ల్యాడరు. చూసుకున్నట్టయితే ల్యాడర్ ఇక్కడ ఉంచాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఒక ల్యాడర్ అయితే పెట్టాను. సో నన్ను ఫస్ట్ అయితే ఎలాగైతే వెళ్దాం. పైన చూసుకున్నట్టయితే మొత్తం అయితే పైన ఖాళీగానే ఉంది. అలా అక్కడ ఏం చేస్తున్నారు గాయ్స్? చూసుకున్నట్టయితే ఇలా ఖాళీగానే అయితే ఉంది. ఇక్కడ కూడా ఏదో ప్లాన్ చేద్దాం. సో ఇలాగైతే ఒక ల్యాడర్ అనమాట. ఇదేంటంటే మన మైనింగ్ సెక్షన్. ఫస్ట్ అప్పుడే అందులోకి వెళ్ళిపోకుండా ఐరన్ ఐటమ్స్కి అయితే అప్గ్రేడ్ అవుతుందో. ఎవర్రా మీరు, ఎందుకురా వచ్చారు నా ఏరియాకి, ఎందుకు వచ్చారు? సో ఫస్ట్ అయితే మన ఐరన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయితే అవుదాం. ఓకే 24 ఐరన్ అయితే ఉంది. నాకు తెలిసి ఆర్మర్ రాదు దీంతో. వెయిట్, ఆవేది గాయ్స్, ఆవు ఇక్కడ ఉంది ఆవు అయితే. అది లేదని ఫీల్ అయితే అయ్యాను. ఎనీవే ఎక్కడైతే తిరుగుతుందన్నమాట అది. సో కొద్దిగా అయితే వుడ్ అయితే తీసుకుందాం. వుడ్ తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్ అయితే చేసుకోవాలి. స్టిక్స్ ఓకే. ఫస్ట్ ఐరన్ పికాక్స్ అనమాట. ఐరన్ పికాక్స్ అండ్ ఒక స్వార్డ్ అయితే చేసేసుకోవచ్చు. నైస్. మిగతా అయితే పెట్టేద్దాం. ఇంకా ఇవన్నీ అన్నెసెసరీ ఐటమ్స్ అనమాట. ఓకే యారో అయితే మనం తీసేసుకుందాం. యారో తీసుకోవచ్చు. గుడ్ ఇందులోకి ఎందుకు వచ్చింది? గుడ్డు కూడా మనం అయితే తీసేసుకుందాం. బోన్స్ కూడా తీసుకుందాం. బయట నాకు కుక్క అయితే తిరుగుతుంది అనమాట, దాన్ని అయితే టేమ్ చేసుకుందాం. ఈ కర్ర అయితే పెట్టేద్దాం. లీడ్ని కూడా పెట్టేద్దాం. ఆవుని అందాలు అలా తిరుగుతుంది. ఇందులో అయితే ఇవైతే పెట్టేస్తున్నా. ఓకే వెపన్స్ దాంట్లో అయితే ఈ ఆరోన్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ మన ఫుడ్ దాంట్లో అయితే ఈ బోన్స్ అయితే పెట్టేస్తాం. బోన్స్, ఎగ్ అయితే పెడుతున్నా. అండ్ మన సామాన్ దాంట్లోనైతే ఐరన్ అయితే పెట్టేసాను గాయ్స్. ఇప్పుడైతే మైనింగ్ సెక్షన్కి అయితే వెళ్దాం. నేను పెద్ద మైనింగ్ ఏం చేయలేదు, నేను జస్ట్ ఇలాగైతే పెట్టాను మీకు చూపించాలని. చూసుకున్నట్టయితే ఇక్కడ రెడ్ స్టోన్ ఐరన్ అయితే ఉంది, మీకు చూపించాలని తీయలేదు. సో ఇప్పుడైతే తెద్దాం ఎపిసోడ్లో. సో రెడ్ స్టోన్ అయితే ఎక్కువ వచ్చింది. నైస్. ఓకే ఇక్కడితో అయితే అయిపోయింది. నైస్. రెడ్ స్టోన్ అయితే 51 అయితే వచ్చింది. ఓపీ. నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఐరన్ అయితే ఉంది. ఐరన్ అయితే ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను దేవుడికి. అలా ఎక్కువగానే ఉంది ఐరన్. నైస్ అమ్మా. లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే కోల్ వాళ్ళు అయితే ఎలా ఉంది, ఫస్ట్ కోల్ మా బాబోయ్ దాని మీద తలుచుకుంటేనే ఏటైంది, ఏదో డ్యామేజ్ పడ్డది నాకు.
ఓకే, గ్రెనేట్ అయితే నా మీద పడినట్టు అయితే ఉంది. మరి గ్రెనేట్ మైన్ చేస్తే ఫ్లింట్ వస్తుంది కదా. ఫ్లింట్ అయితే ఇటు రాలేదు. నైస్. నేనైతే ఆఫ్లైన్లో అయితే ఇదంతా అయితే మైన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నేనైతే ఇదంతా అయితే కప్పేస్తాను. ఎందుకు వేస్ట్. ఉండండి, ఫస్ట్ అయితే పైకి అయితే వెళ్దాం. మీరు ఎందుకురా వచ్చారు? నన్ను అయితే ఫస్ట్ అయితే వాళ్ళంతా అయితే తెలుద్దాం. మనం సామాగ్రి అంతా ఇక్కడైతే పెట్టద్దాం. ఓకే, బ్లాక్స్ అయితే ఇవైతే ఎక్కడ ఉన్నాయండి లేండి, అందులో వేస్ట్. టూల్స్లోని ఇదొకటి, అంటే టూల్స్ కాదు మన సామాన్లు, టూల్స్ అంటే ఇవి. సారీ, ఇవి టూల్స్. అట్లా ఏమన్నాలో మీరైతే చెప్పండి. వస్తువులు. ఓకే, రా ఐరన్ అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఫస్ట్ అయితే మన కవ్వు కదా, మన గృహప్రవేశం చేసిన కవ్వు. దీన్ని అయితే కిల్ చేయను. ఇదైతే ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మన హోమ్లో అయితే ఉంచుదాం. ఓకే, దీనికైతే ఇదైతే పెట్టింది. చాలా టైం అయితే అయిపోయింది మనకి. నైస్. రెడ్ స్టోన్ అయితే వచ్చింది కదా, దాంతో ఏం చేయాలైతే మీరైతే చెప్పండి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి అయితే ఇదైతే చెయ్యాలి. వాళ్ళతో ఫైట్ అయితే అవుతుంది మనకి. ఫైట్ అయితే చేసేద్దాం. వెయిట్, బ్రెడ్ అలా కుక్ చేస్తారబ్బా. ఆల్ కాదు, క్రాఫ్టబుల్. యా, ఓ మై గాడ్. ఆ 3 పెడితే ఇవి వస్తుంది ఆ బ్రెడ్. చేసేద్దా, ఏమైంది? బ్రెడ్ అయితే చేస్తాను. సారీ ఐఎమ్ రియల్లీ సారీ. ఇదైతే అక్కడైతే పెట్టేద్దాం. ఇప్పుడైతే బ్రెడ్ అయితే తిని వాళ్ళతో వార్కి అయితే వెళ్ళిపోదా. ఓకే, వార్కి అయితే ఇప్పుడైతే దిగుతున్నా. యా, ఇప్పుడైతే పోరాటంకి అయితే దిగుతున్నా. ఓ మై గాడ్, ఈవినింగ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడైతే ఇదైతే రిమూవ్ చేసేద్దాం. ఇది గ్లాసెస్ ఏది, గ్లాసెస్ 42 అయితే ఉన్నాయి. నైస్. టూల్స్లో చూసుకుంటే ఇది అందాలు పెట్టద్దు, ఇది మైనింగ్కి వెళ్ళేటప్పుడు వాడదాం. అందకల వరకు ఇవి ఎలాగో ఉన్నాయి కదా, వేస్ట్కి ఎందుకు చేసేయడం. స్వాడ్ అయితే ఐరన్ అయితే పట్టుకెళ్దాం. ఐరన్ ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నారు కదా, వాళ్ళ కోసం. ఇప్పుడైతే యాక్స్ అయితే ఇవైతే బ్రేక్ చేస్తా. ఇప్పుడైతే ఇదైతే పెట్టద్దాం. గ్లాసెస్, నేను గ్లాస్ పెయిన్ అయితే చేసుకున్నాను, గ్లాసెస్ అయితే చేసుకోలేదు. ఎందుకంటే గ్లాసెస్ అయితే వేస్ట్, లుక్ కూడా బాగోదు అండ్ ఇవి కూడా మిగులుతాయి కదా, అందుకే. సో అయితే గుడ్ నైట్ గాయ్స్. చూసుకున్నట్టయితే 38 డేస్ అయితే అయ్యిందనమాట. ఇప్పటికైతే మనం ఈ వరల్డ్లోకి వచ్చి ఇప్పుడైతే గొడవకి అయితే వెళ్ళిపోదాం. జై బాలయ్య. ఎవర్రా మీరు, ఎందుకురా వచ్చారు? ఎందుకు వచ్చారు? చంపేశారు కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనకి షీల్డ్ అయితే ఉండాలి. షీల్డ్ అయితే చేసుకుందాం ఫాస్ట్గా. ఐరన్, వుడ్, అక్కడ ఐటమ్స్ పోతాయి అబ్బా. ఫాస్ట్గా ఒక షీల్డ్ ఇచ్చే. నైస్, ఒక షీల్డ్ అయితే ఇస్తుంది. ఇవైతే పెట్టద్దాం, ఇవి మళ్ళీ పోతాయి. ఐరన్ కూడా పెట్టద్దాం, ఎందుకు ఇవి. ఇప్పుడైతే రండ్రా. ఇప్పుడు ఎవరు నన్ను కొడతారు చూస్తాను నేను కూడా. షీల్డ్ అయితే తిరిగిపోదు కదా. ఓ మై గాడ్. ఇప్పుడైతే క్రేపర్ అయితే వచ్చిందా. వచ్చేస్తా తల్లి, నువ్వు ఎందుకు రావు? నువ్వు ఎప్పుడు రాలేదని. అది పేలు. అరే అక్కడే పేలురా. ఇవన్నీ ఎందుకు ఖరాబ్ చేయడం. అది అందరు కలిసి పగబట్టారు నా మీద. అక్కడ ఇంకొక క్రీపర్, ఇక్కడ వాటర్లో ఈడెవడ వస్తాడు. ఏం చేస్తావు? మన ఐటమ్స్ పోయాయా? లేదు. రే వద్దురా ఇల్లురా. రే ఇరిగిపోయిందబ్బా ఇల్లు. వీళ్ళు వచ్చేస్తారు. ఇంకా లక్ స్టార్ట్ అవ్వలేదు ఏటబ్బా అనుకున్నాను. వచ్చేసారు కదరా మీరు. హట్, నువ్వెందుకు రావచ్చా? నా షీల్డ్ అయితే పోయింది గాయస్. అటేటో అదిగో అక్కడ ఉంది. అరే
మీకు అర్థం కావట్లేదా? నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాను, ఉండండి. ఇంట్లోకి వెళ్ళిపోయినా నన్ను కొడతారు, నాకు తెలుసు ఆ విషయం. అదిగోండి వస్తారు. ఎక్కడ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు కదరా. ఎక్కడ ఎక్కడ ఎక్కడా కూడా నన్ను ప్రశాంతంగా ఏ రోజైనా మీరు ఉంచారా? ఏ రోజైనా ఉంచారా మీరు? మీ వల్ల ప్రశాంతత అనే వర్డ్ నాకు వినబడట్లేదురా. షిట్. ఇప్పుడైతే మన ఇల్లుని అయితే బాగు చేసుకోవాలి. కొత్త ఇల్లు ఇవ్వలే. ఈ ఎపిసోడ్లోనైతే గృహప్రవేశం అయితే చేశాను. అప్పుడైతే కూల్చేశారు. వాళ్ళు చెప్తున్నారు మంచోళ్ళు కాదు గాయస్. ఓకే, ఏం చేయలేము. ఇదే అనుకుంటా అయితే మేబీ. నో ఈ వుడ్ కాదు, ఇదైతే పెట్టద్దు. ఈ వుడ్ ఇది కూడా కావాలి. ఓకే నైస్. ఒకటి ఇదైతే ఇక్కడైతే పెట్టాలి. వచ్చి రాగానే డిస్ట్రాయ్ చేస్తారు గాయస్. అక్కడ ఎందుకు పెట్టాను? ఇక్కడ అంతే. ఇక్కడ గ్లాసెస్ అయితే పెట్టాలి. గ్లాసెస్ అయితే రేరు, ఎందుకంటే శాండ్ అయితే చేయాలి. రేర్ అని అయితే చెప్పకూడదు, కానీ నా విషయంలో అయితే గ్లాసెస్ అయితే రేర్ అని అయితే చెప్తున్నాను అబ్బా. ఎందుకంటే గ్లాసెస్ అని ఒక ప్రాసెస్ అనమాట చేయాలంటే. ఇప్పుడు అదంతా అయితే ఫిల్ అయితే చేయాలి. నేనైతే చేస్తాను ఆఫ్లైన్లో. నేను ఇప్పుడు అంత ఓపిక లేదు నాకు అవి ఫిల్ చేయాలని. ఆఫ్లైన్లో అయితే నేను ఫిల్ అయితే చేస్తాను. ఇవన్నీ పెట్టద్దాం, నెససరీ థింగ్స్. ఇది కూడా పెట్టద్దాం, ఇది పెట్టద్దాం. ఇందులోకి వస్తే ఇవి పెట్టద్దాం. అలా అయితే చచ్చిపోయారుగా, పంపిస్తా. దానికన్నా ముందు పెద్ద ఏంటి వాళ్ళతో వార్ చేద్దామంటే ఇంకెవరితో క్రీపర్లతో అయితే మనమైతే వార్ అయితే అయ్యింది. డాగి అయితే నేను నుంచి ఇక్కడ తిరుగుతుంది. ఇంకో వీడి దగ్గర అయితే లీడ్ అయితే తీసుకున్నాను. ఆడు వదిలేసాడు లీడ్ అక్కడ. నా షీల్డ్ అయితే అక్కడైతే ఉంది. షీల్డ్ అయితే తీసుకుని వచ్చేద్దాం. స్నాక్స్ పోయింది గాయస్. నైస్. ఓకే, షీల్డ్ కూడా దొరికింది. సో అదైతే చేద్దాం. ఏం చేద్దాం, అదైతే చెయ్యాలి కదా ఇప్పుడు. సో చేసేద్దాం. సో ఇదిగా ఇవాళ ఎపిసోడ్ అయితే. ఇవాళ చాలా చిన్నగా ఉంది ఎపిసోడ్, పర్లే. అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కాకుండా కొద్ది షార్ట్ అయితే చేద్దాం. చాలా డ్యూరేషన్ అయితే అయిపోతుంది. ఉండండి ఒక నిమిషం. సో ఇదిగా ఇవాళ ఎపిసోడ్ అయితే. సో చెప్పండి వీడియో ఎలా ఉందో. మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. సో ఇదైతే ఇవాళ వీడియో అయితే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్.